హలో ఫుడీస్, వెల్కమ్ టు హండీ హమ్ కిచెన్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంటి పూజలలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన వంటకాలలో గారెలు ఒకటండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అలాగే పండగ స్పెషల్ పెరుగు గారెలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఇందులోనే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. There are the ingredients required. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మినప్పప్పు, వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ అనేది మనం నానబెట్టుకోవాలి. చూసారా, మనకి పప్పు అనేది బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. లూజ్గా అనేది ఉండకూడదు. గారెలకి ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. మీరు గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. ముద్దగా పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సో ఇది కలుపుకుంటున్నప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకుంటే గారెలు అనేది మనకి గుల్లగా క్రిస్పీగా వస్తుంది. గ్రైండర్లో వేసుకుంటే ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో ప్యాన్లో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు వాటర్లో అద్దుకుంటూ గారెలు వేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత వేసుకుంటే అప్పుడు గారెలు అనేది బాగా వస్తాయి, పైకి పొంగుతూ క్రిస్పీగా. చూసారా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన గారెలు మనకి రెడీ అయిపోయాయి. ఇవి అమ్మవారికి నైవేద్యాలలో ఒకటండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో కొద్దిగా కర్డ్ తీసుకున్నాను నేను. దాన్ని ఏంటంటే బాగా మనం కలుపుకోవాలి వాటర్ లేకుండా. అప్పుడు అనేది కర్డ్ అనేది మనకి మిక్స్ అవుతుంది బాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మొత్తం మనకి మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వన్స్ కలుపుకోవాలి. సో ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. సో తాలింపు ఇందులో ఇప్పుడు మనం వేసుకోవాలి. ముందే వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఆ పెరుగులో మనకి బాగా మిక్స్ అవుతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వన్స్ కలుపుకొని ముందుగా ఏవైతే గారెలు ఉన్నాయో ఇందులో వేసి ఒక 3 to 4 అవర్స్ నానబెడితే మనకి ఆ పెరుగు అనేది వడలోపటికి వెళ్ళి మంచిగా జ్యూసీగా సాఫ్ట్నెస్గా వస్తుంది. ఇలా మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్గా గారెలు అండ్ పెరుగు గారెలు ఎంతో రుచిగా సులభంగా తయారయ్యాయి కదా. మీరు కూడా ఈ పండుగకు తప్పకుండా ట్రై చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you so much for watching!